ప్రీవియస్ సెషన్లో మనం కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎటువంటి అబ్జర్వేషన్స్ మనం చూస్తాము అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. నౌ ఈ సెషన్లో వి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఒక కెమికల్ రియాక్షన్ని ఒక సింప్లెస్ట్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, అలా రిప్రజెంట్ చేసిన దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అన్న విషయాన్ని ఈ సెషన్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? So, and to analyze and understand that, we will use the previous examples that we have used in the previous session. So, last session lo manam konni examples తీసుకున్నాము. So, we will take one simplest example of that. That is magnesium ni oxygen తో రియాక్ట్ చేసాం. గుర్తుందా? సో ఈ మెగ్నీషియం దేంతో రియాక్ట్ చేసాం? ఆక్సిజన్తో రియాక్ట్ చేసాం. సో ఆక్సిజన్తో రియాక్ట్ అయిన తర్వాత మనకు వచ్చిన ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలిచాం? మెగ్నీషియం ఆక్సైడ్ అని పిలిచాం. అవునా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ టైం నేను ఈ రిప్రజెంటేషన్ ఇలా చేయలేదు. సో ఐ టోల్డ్ దట్ మెగ్నీషియం వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ఆక్సిజన్ అండ్ ఒక న్యూ సబ్స్టెన్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయిందని చెప్పాను. సో ఇలా రాయడం వల్ల నాకు ఎంత క్లియర్ అండ్ క్లారిటీ వచ్చిందో చూడండి. ఒక మెగ్నీషియం అనే సబ్స్టెన్స్ ఈ ఆక్సిజన్ అనే సబ్స్టెన్స్తో కంబైన్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని నేను ఒక ప్లస్ సైన్ ద్వారా సపరేట్ చేశాను. ఇది రెండు కంబైన్ అయ్యి ఇవి రెండు రియాక్ట్ అయ్యి ఒక కొత్త సబ్స్టెన్స్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అన్నదాన్ని నేను ఒక యారోతో రిప్రజెంట్ చేశాను. సో ఈ ప్రాసెస్ అనేది ఈ డైరెక్షన్లో జరుగుతుంది అన్న విధానాన్ని నేను ఒక యారోతో రిప్రజెంట్ చేశాను. ఏవైతే సబ్స్టెన్సెస్ కంబైన్ అవుతున్నాయో, ఏవైతే సబ్స్టెన్సెస్ రియాక్ట్ అవుతున్నాయో వాటిల్ని మనం ఏమని పిలుస్తామంటే రియాక్టెంట్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రియాక్టెంట్స్ అని మనం పిలుస్తాం. ఏవైతే సబ్స్టెన్స్ కంబైన్ అయ్యి ఒక కొత్త సబ్స్టెన్స్ని ఫామ్ అవుతుందో దాన్ని మనం ప్రోడక్ట్ అని పిలుస్తాం. ప్రోడక్ట్ అని పిలుస్తాం. ఇలా రిప్రజెంట్ చేసిన ఈక్వేషన్నే మనము ఒక కెమికల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఓకే? అండ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఏ వర్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఏంటి? వర్డ్ ఈక్వేషన్. డూ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దేర్ ఎనీ అదర్ వే దట్ ఐ కెన్ రిప్రజెంట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఇన్ ఈవెన్ మోర్ సింప్లెస్ట్ ఫామ్ అనేది నా క్వశ్చన్. సో మనం చూసినట్లయితే మనం గ్రేడ్ 9లో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అవి ఏంటంటే మెగ్నీషియం కంటూ ఒక సింబల్ ఇచ్చాం. గుర్తుందా? కెన్ యూ try to think and tell me what could be the symbol of magnesium? So ఏముండొచ్చండి? సో Mg is the symbol of magnesium మనం ఎప్పుడు నేర్చుకున్నాం? గ్రేడ్ 9లో మనం నేర్చుకున్నాం. సో అలానే ఈ మెగ్నీషియం అనే సబ్స్టెన్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్ ఒక అట్మాస్ఫిరిక్ స్టేట్లో ఎలా ఉంటుందంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ లాగా ఉంటుంది. ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ని మనం డైఅటమిక్ మాలిక్యూల్ అని కూడా పిలుస్తాం. ఎందుకు అలా పిలుస్తామంటే రెండు ఆటమ్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ ఎంటిటీగా ఉంది కాబట్టి దాన్ని మనం డైఅటమిక్ మాలిక్యూల్ అని కూడా మనం పిలుస్తాం. సో ఇవి రెండు రియాక్ట్ అయ్యి ఒక కొత్త సబ్స్టెన్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అనే సబ్స్టెన్స్ని ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నది. సో మనం తెలుసుకున్నాము దెర్ ఆర్ సర్టన్ రూల్స్ ఇన్ రిప్రజెంటింగ్ ద ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్. సో ఇఫ్ యూ స్టిల్ రిమెంబర్ దోస్, ఓకే, ఎప్పుడైనా చూడండి ఒక కాంపౌండ్ రాసినప్పుడు, ఒక కాంపౌండ్ అయాన్స్ నుంచి ఫామ్ అయిన కాంపౌండ్స్ని రాసినప్పుడు మనం ఎప్పుడు క్యాటయాన్నే ఫస్ట్ రాస్తాం. తర్వాత we will write it followed by an anion which is an oxide here. So there are certain rules in writing the formula of a compound. So the first foremost rule ఏంటంటే ఇక్కడ ఏ అయాన్స్ అనేవి ఉన్నాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి. మనం చూసినట్లయితే ఇక్కడ మెగ్నీషియం క్యాటయాన్ ఉంది అండ్ ఆక్సైడ్ యానయాన్ ఉంది. సో వాటి యొక్క సింబల్స్ మనకు తెలియాలి ఫస్ట్. సో మెగ్నీషియం క్యాటయాన్ యొక్క సింబల్
Mg+2 అని రిప్రజెంట్ చేస్తాము అండ్ ఆక్సైడ్ యానయాన్ యొక్క సింబల్ O-2 అని రిప్రజెంట్ చేస్తాము. సో ఇవి ఉన్న అయాన్స్ అన్న విషయం మనకు తెలిసింది, కరెక్ట్? సో ఈ అయాన్స్ యొక్క ఛార్జ్ ఏంటి అన్నది మనకు సెకండ్ స్టెప్ అనమాట. సో దీంట్లో ఉన్న ఛార్జ్ ఏంటి? +2. ఇట్ ఈస్ క్లియర్లీ రిప్రజెంటెడ్ బై +2. ఇక్కడ -2. సో దీని యొక్క ఛార్జ్ ఏంటి? -2. సో ఇది మన ఫస్ట్ స్టెప్. వీఆర్ డన్ విత్ దిస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ అయాన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిలో ఏ ఆటమ్స్ ఉన్నాయన్న విషయం మనం తెలుసుకోవాలి. సో ఇదేంటిది? ఛార్జ్. నౌ వాట్ ఆర్ ద ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద అయాన్స్? సో మే ఐ సే ఇక్కడ మెగ్నీషియం ఆటం ఉంది, సో ఇక్కడ ఆక్సిజన్ ఆటం ఉంది, అవునా? సో నౌ వాట్ ఈస్ ద వాలెన్సీ ఆఫ్ దిస్ మెగ్నీషియం? So we learned in grade 9 that the valency is nothing but a whole number, that is the charge. So here charge is a positive or a negative value, but if you take the modulus of this charge, we will get a whole number, that is 2. So magnesium has a charge of 2 and oxygen has a charge of 2 anamata. The next step is cross multiplying the symbol of cation with the valency of anion and the symbol of anion with the valency of cation. So ఇలా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చేది Mg2O2. దీన్ని మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు మనకు వచ్చేది MgO. సో ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్ వాట్? MgO. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రిప్రజెంటేషన్ ముందు మనం రాసిన వర్డ్ ఈక్వేషన్ కంటే కూడా ఇంకా చాలా సింపుల్గా ఉంది, అవునా? సో వీఆర్ యూజింగ్ దిస్ కెమికల్ ఫార్ములేస్ టు రిప్రజెంట్ దిస్ కెమికల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రిప్రజెంటేషన్ ఏం చెప్తుందంటే ఒక మెగ్నీషియం అనేది ఒక ఆక్సిజన్తో కలిసి ఒక మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అని చెప్తుంది ఈ ఈక్వేషన్, అవునా? సో ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఏంటి? స్టాయిచియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అని మనం పిలుస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఈ ఈక్వేషన్లో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ నేను 1 మెగ్నీషియం ఈజ్ కంబైనింగ్ విత్ 1 ఆక్సిజన్ టు ఫార్మ్ 1 MgO అని రాశాను. సో బట్ మనకు తెలిసిన విషయం ఏంటంటే బిఫోర్ వీ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ ఈక్వేషన్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ ఒక చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ మీ క్లాస్ స్ట్రెంత్ 30 అనుకోండి, ఓకేనా? సో ఆ రోజు మీ క్లాస్లో 25 స్టూడెంట్స్ మాత్రమే వచ్చారు, ఓకే? సో ఎవ్రీ వన్ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్ టు యువర్ క్లాస్ రూమ్ అండ్ ఎవ్రీ వన్ గాట్ సీటెడ్. నౌ ద పీరియడ్ ఈజ్ ఓవర్. మీరు ఇప్పుడు మేబీ సమ్ షార్ట్ బ్రేక్కి డిస్పర్స్ అవుతున్నారు. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్. సో నౌ మై క్వశ్చన్ హియర్ ఇస్ 25 మంది లోపలికి వచ్చారు. సో ఎంతమంది బయటికి వెళ్తారు? 25 మందే కదా బయటికి వెళ్తారు. ఎంతమంది అయితే వచ్చారో అంతమంది బయటికి వెళ్తారు, అవునా? సో ఇక్కడ కూడా ఒక రియాక్షన్లో కూడా ఎన్ని ఆటమ్స్ అయితే రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతున్నాయో అన్ని ఆటమ్స్ బయటికి రావాలన్నమాట. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క మెగ్నీషియం ఆటమ్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యి ఒక్క మెగ్నీషియం ఆటమ్గా బయటికి వచ్చింది, కానీ ఒక న్యూ సబ్స్టెన్స్గా బయటికి వచ్చింది, అవునా? అండ్ ఇక్కడ ఆక్సిజన్ అనేది డైఅటామిక్ మాలిక్యూల్ అన్నాం. అంటే 2 ఆటమ్స్ అనే ఆక్సిజన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యి 2 ఆక్సిజన్స్గా కదా రావాలి, కానీ ఒకే ఆక్సిజన్ బయటకు వచ్చింది ఏంటి? సో దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ మోర్ టు దిస్ కెమికల్ రియాక్షన్ రిప్రజెంటేషన్. అంటే ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే ఎన్ని ఆటమ్స్ అయితే లోపలికి అయ్యో అన్ని ఆటమ్స్ బయటికి రావాలి. సో దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనమాట. అంటే ఏంటంటే ప్రతి ఆటంకి కొంత మాస్ ఉంటుంది. ఆ మాస్ అనేది ఒక్కసారి ఒక రియాక్షన్ లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటికి వచ్చినప్పుడు నాకు సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్ అనేది బయట రావాలి. ఎందుకు సేమ్ అమౌంట్ ఆఫ్ మాసే బయట రావాలి అంటున్నానంటే ఒక ఆటం లోపలికి వెళితే ఒక ఆటం బయటికి రావాలి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఒక కెమికల్ రియాక్షన్లో ఎన్నైతే ఆటమ్స్ ఎంటర్ అవుతాయో సేమ్ ఆటమ్స్ బయటికి వస్తాయి. అంటే ద మాస్ దట్ ఈస్
participating in the reaction will be the same mass that comes out after the reaction. అంటే ఇక్కడ మాస్ అనేది క్రియేట్ అవ్వట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం డెస్ట్రాయ్ అవ్వట్లేదు. ఎంతైతే మాస్ లోపలికి వస్తుందో అంతే మాస్ ఒక కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత ఒక ప్రోడక్ట్గా బయటికి వస్తుంది అని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది నాకు చెప్తుంది అనమాట. సో ఈ ఈక్వేషన్ ఏదైతే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదో ఈ ఈక్వేషన్ని మనం ఏమని పిలుస్తామంటే స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. స్కెలిటల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ ఈక్వేషన్. అవునా కాదా? అవును, మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయినింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో మరి కెమికల్ రియాక్షన్ షుడ్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఈ ఈక్వేషన్ని కంప్లీట్ చేస్తాం. ఎలా కంప్లీట్ చేస్తామంటే ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని పిలుస్తాం అనమాట. ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో ఏంటంటే ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ స్టేట్స్లో ఉన్న ఆటమ్స్ బిఫోర్ రియాక్షన్ ఆఫ్టర్ రియాక్షన్ విల్ గెట్ బ్యాలెన్స్డ్, ఈక్వల్ అవుతాయి అనమాట ఈ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు. ఐ టోల్డ్ యూ రైట్, దర్ ఈస్ మోర్ టు దిస్ కెమికల్ ఈక్వేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనమాట. అర్థమైందా? సో ఈ ఈక్వేషన్ రాయాలి అంటే we have to understand there are certain rules in writing a balanced chemical equation. So we will learn that in the next class. Okay, but before that we will try to understand more about the representation anamata. So itla unna equations ni nenu last time ninna chusaru meeru ila nenu equations evi raayaledu ninna లాస్ట్ సెషన్లో. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఐ రిప్రజెంటెడ్ దెమ్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ చూడండి, Mg plus reacting with O2 to form MgO. So let's take other reactions that we have taken in the previous session. So last session లో మనం రస్ట్ అనే ఒక సబ్స్టెన్స్ గురించి మాట్లాడాం, అవునా? సో ఈ రస్ట్ అంటే ఏంటని చెప్పాను నేను మీకు. ఈ రస్ట్ అంటే ఏమని చెప్పానంటే మీకు అయన్ అనే ఒక సబ్స్టెన్స్, అయన్ అనే ఒక మెటల్ ఆక్సిజన్ అండ్ వాటర్ తో రియాక్ట్ అవుతుందని చెప్పాను. అంటే అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్తో అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్తో రియాక్ట్ అవుతుందని చెప్పాను. ఇలా రియాక్ట్ అయ్యి ఇలా కంబైన్ అయ్యి ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. దాన్ని నేను రస్ట్ అని పిలిచాను. సో రస్ట్ యొక్క ఫార్ములా నేను ఏమని రాశాను? Fe2O3.XH2O అని రాశాను. సో ఈ ఈక్వేషన్ ఏదైతే నేను ఇక్కడ రిప్రజెంట్ చేశానో దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎందుకంటే ఇక్కడ 1 ఐరన్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద రియాక్షన్, 1 ఆక్సిజన్ మాలిక్యూల్ ఈస్ గోయింగ్ ఇన్ అండ్ 1 వాటర్ మాలిక్యూల్ ఆర్ గోయింగ్ ఇన్. అంటే ఇక్కడ 1 అయన్ లోపలికి వెళ్తుందంటే ఒక అయనే బయట రావాలి, కానీ 2 అయన్స్ వచ్చాయంటే ఇట్స్ నాట్ పాసిబుల్, కరెక్ట్? సో 2 వెళ్తే 2 బయటికి రావాలి. అంటే ఈ ఈక్వేషన్ అనేది నాట్ ఎక్స్ప్లెయినింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ స్కెలిటల్ ఈక్వేషన్. అర్థమైందా? సో దీన్ని మనం స్కెలిటల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఈ స్కెలిటల్ ఈక్వేషన్ని మనం కొన్ని రూల్స్ ద్వారా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్గా మారుస్తాం. సో ఎలా మారుస్తాం అన్న విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం, ఓకేనా? అండ్ ఫ్యూ అదర్ ఎగ్జాంపుల్స్ వీ టుక్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ వాస్ జింక్ని తీసుకున్నాం మనం. ఈ జింక్ని మనం ఒక HCl అనే ఒక యాసిడ్తో రియాక్ట్ చేసాం. సో ఇక్కడ అలా రియాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే సబ్స్టెన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం జింక్ క్లోరైడ్ ప్లస్ ఒక హైడ్రోజన్ అనే గ్యాస్ని ఎవాల్వ్ చేస్తుంది అని కూడా మనం చెప్పినాం. వీ హావ్ సీన్ దిస్ అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ అనేది మనకు వచ్చింది ఇది ఎప్పుడైతే రియాక్ట్ అయిందో. సో కెన్ యూ సీ హౌ సింపుల్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ హియర్. ఇవి ఏవైతే ఇక్కడ రియాక్ట్ అవుతున్నాయో అవి రియాక్టెంట్స్, ఇవి ప్రోడక్ట్స్ అనమాట. ఈ యారో డైరెక్షన్ ఆఫ్ ద ప్రాసెస్ని ఇండికేట్ చేస్తుంది, ఏ డైరెక్షన్లో మనకు ప్రాసెస్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఈ 2 కంబైన్ అయ్యి ఇది ఫామ్ అవుతుంది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది అనమాట ఒక ఈక్వేషన్ అనేది. సో ఇంకొక యాసిడ్తో కూడా మనం చూసాం. ఈ జింక్ అనేది H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చే సబ్స్టెన్స్ ఏంటంటే జింక్ సల్ఫేట్ ప్లస్ H2 అనమాట. ఇక్కడ కూడా గ్యాస్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతుంది. ఈ రెండిటి యొక్క ఫార్ములాస్, ఈ జింక్ క్లోరైడ్ జింక్ సల్ఫేట్ ఫార్ములాస్ ఎలా రాయగలం? we will use the method in rules in writing a chemical formula. So to write the chemical formula, you should know what are the ions and what is their charges.
then you are sorted to write this formula of a chemical substance. You understand this? అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక జింక్ ఉంది, ఒక జింక్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, రెండు హైడ్రోజన్స్ ఫామ్ అయ్యాయి. ఒక క్లోరిన్ ఉంది, రెండు క్లోరిన్స్ ఫామ్ అయ్యాయి. సో దిస్ షోస్ అస్ దట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఈక్వల్గా లేవు. కానీ మనం ఈక్వల్ చేయాలి. ఎలా చేయాలి? బై బ్యాలెన్సింగ్ దిస్ స్కెలిటల్ ఈక్వేషన్. సో మే ఐ సే ఈ ఈక్వేషన్ని నేను స్కెలిటల్ ఈక్వేషన్ అని చెప్పచ్చా? అవును. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ స్కెలిటల్ ఈక్వేషన్. మరి ఇదేంటి? మరి ఇక్కడ జింక్, ఒక జింక్ ఉంది, ఒక జింక్ ఫామ్ అయింది. ఒక 2 హైడ్రోజన్స్ హైడ్రోజన్ గ్యాస్లా బయట వచ్చింది. ఒక సల్ఫర్, ఇక్కడ కూడా ఒక సల్ఫర్ ఉంది. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఈ రియాక్షన్ ఏదైతే రిప్రజెంట్ చేశానో ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో మనం చూసినట్లయితే ఇక్కడ లక్కీగా ఏం జరిగిందంటే మనం బ్యాలెన్స్ చేసినప్పుడు మనం ఈ ఈక్వేషన్ రాసినప్పుడు we directly got a balanced chemical equation. You understand? So this is the final equation and this is the complete equation. You understand? And there is even more to balancing a chemical equation. ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ద్వారా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఆ ఈక్వేషన్లో నుంచి తీసుకోవచ్చు అన్న విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? సో డూ యూ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్? అండ్ వీ విల్ లెర్న్ అబౌట్ one more example which we did not see in the last session. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే this has a very good significance and you will learn this in grade 11th అనమాట. సో ఇక్కడ మీరు లెడ్ విన్నారా? లెడ్ అనే సబ్స్టెన్స్ని విన్నారా? ఎస్, లెడ్ ఒక ఫార్ములా ఏంటంటే పీబీ అనమాట. సో ఈ లెడ్ నైట్రేట్ అనే ఒక సబ్స్టెన్స్ని నేను ఏం చేస్తున్నానంటే వాటర్లో డిజాల్వ్ చేస్తున్నాను. సో PbNO3 taken twice. ఓకే, ఈ సబ్స్టెన్స్ నేను వాటర్లో డిజాల్వ్ చేస్తే నాకు లెడ్ అయాన్స్ అనేవి వస్తాయి, నైట్రేట్ అయాన్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఇప్పుడు నేను రాయబోయే రియాక్షన్ ఎందుకు చాలా సిగ్నిఫికెన్స్ ఉంది అంటున్నానంటే ఒక సబ్స్టెన్స్లో లెడ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఈ రియాక్షన్ని వాడతాం. ఈ లెడ్ నైట్రేట్ అనే సబ్స్టెన్స్లోకి నేను పొటాషియం అయోడైడ్ అంటే దాన్ని KI అని రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైతే నేను దీంట్లోకి యాడ్ చేస్తానో యూ విల్ సీ ఎ బ్యూటిఫుల్ చేంజ్ విచ్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ PbI2 అనమాట. దీన్ని మనం లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లెడ్ అయోడైడ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఇట్ విల్ బీ ఏ yellow కలర్డ్ PPT. సో ఈ రియాక్షన్ మీరు చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒక్కసారి కలర్లెస్గా ఉన్న సబ్స్టెన్స్ ఒక్కసారిగా ఎల్లోకి మారుతుంది, కంప్లీట్ ఎల్లో PPTకి మారుతుంది. మీకు చూసినప్పుడు యూ విల్ లవ్ ఇట్. You understand? And I'm sure you will do the same reaction in grade 11th. Okay? And did you understand this writing a chemical equation from a chemical reaction? ఎట్లా సింపుల్గా రిప్రజెంట్ చేసాం చూసారా? సో ఈ స్కెలిటల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్గా ఎలా రాయాలి అనేది నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, ఒక కెమికల్ రియాక్షన్ని ఒక కెమికల్ ఈక్వేషన్లా ఎలా రాయాలి, ఈ కెమికల్ ఈక్వేషన్స్ని మనం 2 డిఫరెంట్ వేస్లో రాసాము. ఒకటి వర్డ్ ఈక్వేషన్గా రాసాము, ఇంకోటి కెమికల్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ములేగా రాసామన్నమాట. యూ అండర్స్టాండ్ దిస్? అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.